రాజేష్ గారు ఏం సొగ్గడా తెగ డిస్కస్ చేస్తున్నారు? ఏముంది సార్ మామూలే. సింగిల్ టీ సార్. ఏంటి విషయాలు? ఏమి మొన్న అమెరికా సంబంధం ఒకటి వచ్చింది. ఏంటి సార్ అమెరికన్స్ ఇండియన్ సంబంధం చూస్తుంటే మీకు అమెరికా సంబంధమా? ఇంతకీ ఏమన్నారు? అది అమెరికాలో ఉన్న పల్లెటూరులో పుట్టిందా, అది అమెరికాలో ఉన్న సిటీలో పుట్టిందా, దానికి నాలా ఏమైనా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయా అని ఆలోచిస్తున్నా. అన్నా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు? ఇదిగో 10. పదే గిట్టుబాటు కాదన్నా. నువ్వేం పెట్టుబడి పెట్టినావా? మన ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధమే పెద్ద పెట్టుబడి అన్నా. ఈ రోజు చాలా స్పెషల్ ఖర్చు ఉంది. టీ 100. అవునన్నా, మార్నింగ్ షో మెగాస్టార్ సినిమాకి వెళ్ళాలి. మధ్యాహ్నం మధ్యాహ్నాలో మటన్ బిర్యానీ తినాలి. చార్మినార్ దగ్గరికి వెళ్ళి మిఠా పాన్ తినాలి. టీ 100. తీసుకో. థ్యాంక్స్, మళ్ళీ వస్తా. ఈ అన్నదమ్ముల అనుబంధం ఏంటండి? అర్థం కావడం లేదు. రక్త సంబంధమా? పవిత్ర బంధమా? చిత్ర బంధమా? నహి నహి నహి. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పార్టీ పల్లకి వీడి పాట వింటే గుర్తొచ్చింది. మీ రెండో భార్యని ఎందుకు వదిలేశారో తర్వాత చెప్తాన్నారు. చెప్పండి సార్, ఆ విషయం తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది. చెప్పండి సార్. చెప్తాను. ఫస్ట్ పల్లెటూరు అమ్మాయి బెల్లం ముక్క దెబ్బ తిన్నాక ఈసారి సిటీకి షిఫ్ట్ అయ్యాను. సిటీ అమ్మాయిని చేసుకున్నాను. ఇద్దరం 1 సంవత్సరం చిలకా గోరింకల్లా కాపురం చేశాం. నా కాయ కష్టం ఫలించి ఆ అమ్మాయి కడుపు వచ్చింది. పుట్టింటికి వెళ్ళింది. మగపిల్లాడు పుట్టాడని కబురు వచ్చింది. అబ్బాయిని చూసుకోవడానికి అత్తింటికి వెళ్ళా. అప్పుడు తెలిసింది వీడి కళ్ళు మాత్రం సేమ్ నా కళ్ళే. ఏం కాదు, మీవి ఏను కళ్ళలా చిన్నగా ఉంటాయి. బాబు కళ్ళు చూడండి, విశాలంగా, అంతా నా పోలికే. ఏ మాట కాబట్టి చెప్పాలి. వీడి ముక్కు మాత్రం కోటేర్లా సేమ్ నా ముక్కే. ఏం కాదు, మీది దొబ్బ ముక్కు. బాబు ముక్కు సంపెంగ మొగ్గలా అందంగా నాలాగే ఉంది. ఓకే ఓకే. ఈ మూతి మాత్రం సేమ్ నా ముక్కే. మీది పెడతా నోరు. బాబు నోరు సున్నాలా అందంగా నాలాగే ఉంది. చూడ అవి నావే. పోనీ ఆ చీక్స్? అవి కూడా నావే. నేను మొత్తం నీ పోలికేనా? నా పోలికేం లేదా? అవును, మొత్తం నా పోలిక ఉంది కాబట్టి నా పోలికని చెప్తున్నాను. ఇదిగా ఒకటి చూపిస్తా. అది మాత్రం నా పోలిక కాదని నాకు వీల్లేదు. అసలు నీ పోలికే కాదు, మరిద్దరిని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకుంటాడు నా పోలికని. అదేమో గానిండి, ఆ పక్కనున్న పుట్టుమత్తు మాత్రం అచ్చమ్మ బావ పోలికే. అదే జరిగింది. అప్పటి నుంచి పుట్టుమచ్చ కనబడితే చాలు నాకు ఒళ్ళు మండిపోద్ది. రేయ్ సారీ, చల్లగా ఏదైనా జల్దీలో. అలాగే సార్. హాయ్ విజయ్. అదేంట్రా ఇలా అయిపోయాడు? ఎప్పుడు ఫ్రెష్ గా నీట్ గా ఉండేవాడు. మొన్న ఈ మధ్యనే మ్యారేజ్ కూడా అయింది. అది నాట అయిపోయి, కాకపోతే రివర్స్ గేరు. నేను నా ముగ్గురు పిల్లలు వదిలేసి పెట్టే ఈడి పిల్లలు ఈయన వదిలేసి విడాకులు కావాలని నోటీసు పంపించిందట. విడాకులా? విడాకులు ఎందుకు? మనోడి దగ్గర విషయం అట ఏవో కారణాలు చెప్పి 3 నెలల నుంచి, అందుకనే ఏవో కారణాలు చెప్పి విడాకులు కావాలని నోటీసు పంపించింది. మరి అందుకే చెప్పేది, పెళ్లికి ముందు అనుభవం ఉండాలరా అంటే ఎందుకు అన్నారు. ఇందుకే. అర్థమైందా? అయితే ఏమంటావరా? నీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అంటావా? అది కాదురా, 10 రూపాయలు పెట్టుకున్న పెన్నని రాస్తుందా రాయదాన్ని 10 సార్లు టెస్ట్ చేస్తాం. అలాంటిది 10 కాలాల పాటు హ్యాపీగా ఉన్న లైఫ్ కోసం ఒకసారి టెస్ట్ చేసి చూస్తే తప్పేంట్రా? ఇప్పుడు సిగ్గుపడతారు, తర్వాత విజయగాళ్ళగా మీదులు పడతారు. అంతెందుకురా, మీ మరదలో చెంతకాలమైంది, ఒక్కసారి కిస్ చేస్తావా? అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నారు. సీరియల్ అండి? పేపర్ లో కూడా సీరియల్స్ ఏమిటి? న్యూస్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చల్లగా ఉండి తల్లి. అత్తయ్య, బావెక్కడా? రూమ్ లో ఉన్నట్టున్నాడమ్మా. ఓ, నేను ఒక స్వీట్ చేశాను, తెస్తానుండండి. కానీ బావా, ఈ రోజు స్పెషల్ ఏంటో మర్చిపోయావా? నేను ఎలా మర్చిపోతాను? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బావా. ఓన్లీ గ్రీటింగ్స్ ఏనా? గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టేనా? ఇప్పుడే ఇస్తాను.
వద్దు బావా. ఒక్క ముద్దే ప్లీజ్. ఏంటి బావా ఇది? ముద్దు తప్పు. ప్లీజ్, ఒక్క ముద్దే వద్దు. ప్లీజ్, ఒక్కటి వద్దంటుంటే. ఒకే ఒక ముద్దే వద్దు బావా. please. బుద్ధి లేదు బావ నీకు. ఆ రోజు కూడా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నా పరిస్థితి ఎవరికి చెప్పుకోను. ఇప్పుడు నాకు 3వ నెల. ఏ రోజు? ఆ రోజు నేనేం చేశాను? ఆ రోజే మనం బైక్ మీద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తుంటే దారిలో వర్షం పడిందా? పడింది. మీ ఫ్రెండ్ రూమ్ దగ్గర ఆగామా? మీ ఫ్రెండ్ ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడా? అవును. మన ఇద్దరం థమ్స్అప్ తాగామా? ఆ థమ్స్అప్ లో ఏ మొత్తం మందు కలిసిందో ఏంటో ఇద్దరం కలిసాం. వంశీ, వస్తున్నా. పర్లేదు, బావ బాగానే వర్కౌట్ చేశాడు. వంశీ, వంశీ ఎక్కడికి రా? ఈ రోజు శ్రీదేవి బర్త్డే కదా, స్వీట్ చేశాను, తినేసి వెళ్ళు. వంశీ, ఏమైంది వీడికి? శ్రీదేవి, पापा कहता है बड़ा नाम करेगा, बेटा ये अपना काम करेगा, मगर ये तो అది గిటార్ లో నుంచి వచ్చిన సౌండా లేకని డిక్కీలో నుంచి? మన గిటార్ లో చాలా స్పెషల్ సౌండ్స్ ఉంటాయి నాన్న. ఆ స్పెషల్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ మాకు బాగా తెలుసు. ఏదో దరిద్రం. వంశీ, కరెక్ట్ టైంకి వచ్చావు రా. వంశీ, ఈ రవికాంత్ నుంచి ఏంటి అలా అన్నాడు రా? ఏమైందిరా? తప్పు చేశాను రా. తప్పు చేసావా? నువ్వా? ఏం చేసావురా? సిగరెట్ కాల్చావా? జోక్ కాదురా, చాలా పెద్ద తప్పు చేశాను. రే వంశీ, ఏం చేసావురా? శ్రీదేవికి శ్రీదేవిని ముద్దు పెట్టుకున్నాను రా. వారడి, నువ్వు ఇంకేదో మడ్రో రేపో చేసి వచ్చావు అనుకున్నావు కదరా. ఈ మాత్రం బిలాల్కి టెన్షన్ ఎందుకురా? మొత్తానికి మన లైన్ లో పడ్డాడు రా. నేను ఇంత బాధపడుతూ ఉంటే మీకు తమాషాగా ఉందిరా. శ్రీదేవి చాలా హర్ట్ అయిందిరా. పాపం తను చాలా ఫీల్ అయి ఉంటుంది. ఏంటి ఇంకా డల్గొన్నావు? భోజనానికి ఇంటికి వెళ్ళవా? సరే, ఇక్కడే భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదురా. వంశీ, పొద్దు నుంచి నీ ఫోన్ చూడలేక చెప్తున్నావు రా. భోంచేద్దాం రా. మాకు ఆకలి అవుతుంది, రారా బాబు. రారా, తిను. ఏంటి నాన్న స్పెషల్? అన్ని స్పెషలేరా. రమీన్, వీడికి వడ్డించరా. తినరా, లేకపోతే మొత్తం తిను. అవకాయది ఏరా, ఏం చేస్తున్నారు? అట్లా స్నానం చేస్తున్నావు. నువ్వు తక్కువ కదరా. ఏంటి ఐటమ్స్? చికెన్, మటన్, ఫిష్, పప్పు, దోసకాయ, కాకరకాయ ఫ్రై, టమాటా పచ్చడి. అరే, నాకు ముద్ద పెట్టరా. ఏమైంది సార్? గతం గుర్తొచ్చింది. అంటే మీ భార్యలు గుర్తొచ్చారా సార్? భార్యలు కాదు, నా 3వ భార్య గుర్తొచ్చింది. ఆవిడ కూడా ఇలాగే పెట్టదా సార్? నా ఒక్కడికే కాదు, అందరికీ పెట్టేది. కాస్త వివరంగా చెప్పండి సార్. వివరంగా చెప్పాలంటే గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళి తొందరగా వచ్చాను సార్. ఆ రోజు అటు కాదు, ఇటు. పల్లెటూరు అమ్మాయి చేతిలో బెల్లం ముక్క దెబ్బ, సిటీ అమ్మాయి చేతిలో పుట్టుమచ్చ దెబ్బ తిన్న నేను పల్లెటూరులో చదువుకొని సిటీలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 3 నెలలు టూర్ కని ఊరెళ్ళి రేపు వస్తారు అని ఫోన్ చేసి మరుసటి రోజు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కా. టింగ్ టింగ్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా తలుపు తీయదేమి, నా పెళ్ళం వెళ్ళిందిరేమి. తలుపు తీయమో. వచ్చారా? రండి. పొద్దున కాకులు వచ్చినప్పుడే అనుకున్నాను మీరు వస్తారని. కాకులు అవడం ఏంటే? నిన్న నేను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. అవును, నీ చీరేదే.
ఎవడాడు బట్టలు వేసుకుంటాడు ఇంట్లో ఆ బట్టలకి ఎవడాడు అయ్యో పేరు అడగడం మర్చిపోయానండి. అబ్బాయి నీ పేరేంటి? రోషన్. నేనేమన్నా తప్పు చేశానండి? ఈ తప్పు వాడి తప్పు అస్సలు లేదే. 3 నెలలు ఊరికి వెళ్దాం నేను చేసిన తప్పు. ఇదేడ్రా సార్ పక్కింటి ఆయన క్యాంప్కి వెళ్ళడం తెలిసి కాలింగ్ బెల్ నొక్కడానికి వెళ్ళాడు. ఈ ఇంతకు తగ్గట్టు పుండు మాడినా మచ్చ మానలేదన్నట్టు నేను నా 3వ బాడీని వదిలేసిన ఆ ఉత్తు దోషులు గారు నన్ను వదలట్లేదురా. ఉత్తు రోషన్ ఆ. వాడే మన కాలనీలో అడుక్కుంటుంటాడు. యా ఆ టీ కొడతారు ఎప్పుడు చూసినా మీరు బెండ్ అయిపోతుంటారు. పాడేరా. నా సొంత పాయింట్ నా సొంత షర్టు నా సొంత గ్లాసులు పెట్టుకొని ఆ. నన్నే రూపాయలు ఇమ్మని అడుగుతుంటాడు రా. ఇంతకంటే ఇంతే ఉండదా? అమ్మో చాలా దారుణం. అసలు మీ ఆలోచన విధానమే రాంగ్ సార్. మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అంతేగాని పల్లెటూరు అమ్మాయిలతో అలా ఉంటారని సిటీ అమ్మాయిలతో ఇలా ఉంటారని అని అనుకోవడం తప్పు సార్. ఈసారి మంచి మనసుతో పెళ్లి చూపులకు వెళ్ళండి, ఆవిడే మీతో జీవితాంతం తోడుగా ఉంటుంది. నువ్వు చెప్పింది చాలా బాగుందయ్యా. రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాను. నన్ను కూడా తోడరా మేడం. వద్దు, తిను.